నేర్చుకోవాలంటే కూడా యాక్చువల్గా ఈ కనెక్టెడ్ స్పీచ్ తోటి మాత్రం కనెక్టెడ్ వర్డ్స్ కనెక్టెడ్ ఉంటేనే వస్తుంది. మనం ఇప్పుడు కరెంట్ ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఒక కనెక్షన్ ఉండాల్సింది. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలన్నా లేదా ఏదైనా భాష నేర్చుకోవాలన్నా ఇన్కేస్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఓర్కో అంటే ఆ సోర్స్ ఒక సోర్స్ అనేది అవసరం. ఆ సోర్స్ నుంచి మనం కనెక్ట్ అయితేనే మనకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన కబడ్డీలో బాగా ఆడతాడు, అతని నుంచి నేను నేర్చుకోవాలంటే ఆయనకు నాకు కనెక్షన్ అయితే మొత్తం మీద ఉండాలి. అంటే ఆయన నాతోటి మాట్లాడతట్టు ఏదో చెప్పేటట్టు. సో ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకో, ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఇంగ్లీష్ టీచరు వలన ఈ సార్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, ఖచ్చితంగా ఆ సార్తో మన కనెక్షన్ అంటే మాట్లాడడం కానీ డే టు డే లైఫ్లో కానీ ఏదో విధంగా ఖచ్చితంగా కనెక్షన్ ఉంటేనే మనకు అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ బెస్ట్ రీసోర్సెసే చాలా తక్కువ ఉంది. అంటే మన చుట్టూ మాట్లాడే వాళ్ళు ఒక టీచర్ నాకు కావాలి, ఒక బెస్ట్ టీచర్ కావాలి, అతనికి నేను కనెక్ట్ కావాలి, అయితేనే వస్తుంది. అసలు మన బుక్స్ ఎందుకు తయారు చేసిర్రు? ఇప్పటి వరకు విద్యారంగంలో నేను 21 ఏళ్ళుగా చేస్తున్నా, ఒకటో తరగతి పుస్తకము ఇంగ్లీష్ బుక్ను దాన్ని ఎందుకు అలా తయారు చేసిర్రు? ఈ తెలుగు పుస్తకాన్ని ఇలా ఎందుకు తయారు చేసిర్రు? అసలు తయారు చేసిన ఆయన ఎవరు? ఏ ఉద్దేశాలతో తయారు చేసిర్రు? ఏ పెడగాజికల్ స్ట్రాటజీస్ దాంట్లో ఉన్నాయి? దాన్ని ఎలా డీల్ చేయాలి? ఒక వస్తువును తయారు చేసిన, ఒక మిషన్ తయారు చేసిన దాన్ని ఎట్లా వాడాలో నాకు తెలిస్తే నేను దాన్ని వాడగలుగుతాను. లేకపోతే ఏదో ఒకటి ఇచ్చిండు దాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుతున్నా. ఇప్పుడు బుక్ ఇచ్చిర్రు వాడుతున్నాం, కానీ అసలు కరెక్షన్ ఏంది? కరెక్ట్గా పోవాల్సిన పద్ధతి ఏంది? దాన్ని 100% ఎలా వాడుకోవాలి? ఆ అన్ని అంశాలను కూడా ఇప్పటి వరకు టీచర్లకు అసలు మొత్తం మీద దాంట్లో ఒక గ్యాప్ అయితే ఉంది. నాకు కూడా నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నా, కానీ నాకు కూడా ఆ ఫస్ట్ క్లాస్ బుక్ని ఎట్లా ఎంగేజ్ చేయాలని కూడా తెలియదు. నా వేలో నేను చెప్తున్నా, కానీ అసలు ఆ ఇంగ్లీష్ బుక్ అసలు ఎందుకు తయారు చేసిరు, ఆ కోణంలో ఎందుకు తయారు చేసిరు అనేది ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆ ఉద్దేశం వేరే ఉండొచ్చు. ఆ ఉద్దేశం నాకు తెలియనప్పుడు నేను ఎలా దాన్ని వాడగలుగుతాను? సరే, ఇలా అన్ని అంశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా కానీ కొన్ని కనెక్టెడ్ అయితే కావాలి. కనెక్ట్ అయితేనే ఏదైనా మనం నేర్చుకోగలుగుతాం. తర్వాత సమాజానికి కూడా ఒక లింకప్ లేకుండా అయిపోతుంది. మన సమాజానికి ఏదైనా చెప్పినా కానీ కనెక్ట్ కాకపోతే వేస్ట్. సమాజం అయినా పేరెంట్ అయినా సార్కైనా కనెక్ట్ కావాలంటే అతనికి అవసరమైంది, అతనికి ఏమవసరము, ఇతనికి ఏమవసరము, ఆ నీడ్స్ రిక్వైర్మెంట్స్ తోటి కనెక్ట్ కాకపోతే నువ్వెంత మంచి ముచ్చట చెప్పినా నీకు అవసరం లేని ముచ్చట నువ్వు ఎందుకు వింటావు? ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక షుగర్ ఉంది, ఆ షుగర్ ముచ్చటే ఇప్పుడు చెప్తాను ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్, అది కనెక్ట్ అవుతాడు ఆయన. అంటే ఒక ఏ విషయం అయితే ఇప్పుడు ఆయనకి ఈ ఆపదలో ఉన్నాడు, సుధాకర్ సార్ బాధ కదా ఉంది, ఆ సమస్య పరిష్కారానికే మనం చెప్పినాం అనుకో, దాని గురించి ముచ్చట చెప్తున్నాం అనుకో, అలాంటి ఎన్ని వచ్చినప్పుడు అతను కనెక్ట్ అవుతాడు. నాకు సంబంధించిన ఉంది, నేను ఆఫీసర్ని కలవాలనుకుంటున్నా, ఏదో చెప్తా అనుకుంటున్నా, మీరు ఆ ముచ్చట సార్ గుర్తు అయితే మంచి కలవచ్చు ఈయన కోరిక అంటే అప్పుడు నాకు అది మంచి కనెక్ట్ అవుతా 100% వింటా. పేరెంట్ అయినా కానీ ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళకైనా వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళకి కనెక్ట్ కావాలి. మనం వాని అవసరం ఏంటి, వానికి ఎలాగైతే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి మనం. పేరెంట్స్కి కూడా మనం చెప్పే ముచ్చట వాళ్ళకు అవసరమై ఉండాలి. తర్వాత వాళ్ళకు సమస్య పరిష్కారము లేదా ఓకే సార్ మంచిగా అట్లాంటిది ఉండాలి. మనం ఏదో ముచ్చట మా ఆఫీసర్లు ఇట్లా ఎఫ్ఎల్ అన్నారు, అది అంటారు, మీరు మీటింగ్లో మీరు ఇట్లా అంటే అలా అది కనెక్ట్ కాదు. వాళ్ళ పిల్లలకు ఎలా చెప్తున్నాం, వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలని చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు వింటారు. మీరు మీ పిల్లల్ని ఫోన్ చూడకుండా చేసే ఉపాయం నాలో ఉంది, నా దగ్గర ఉంది, నేను చెప్తే ఏంటంటే వాళ్ళ ఫోన్ తోటి సమస్యతో ఎదుర్కొన్న తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు కూడా ఏదైనా దానికి కనెక్ట్ అయ్యే అవసరం ఉన్నది, అది ఎంటర్టైన్మెంటే కావాలనుకున్నావు అనుకో, ఓన్లీ నువ్వు మంచి ముచ్చట చెప్తారా బాబు వినరా అంటే ఆడు ఎందుకు విన్నాడు? ఆయన కావాలి ఎంటర్టైన్మెంట్ అనే ఉన్నాడు, ఎంటర్టైన్మెంటే చూద్దాం అనుకుంటుండు, అప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ ఛానల్కే కనెక్ట్ అవుతాడు. మామూలుగా ఇంకేదో ఆధ్యాత్మికం ఇంకో దానికి ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఒక ఆయన ఆధ్యాత్మికం ఖచ్చితంగా ఆయనకు ఆ ముచ్చటే వినాలి, ఆయన పరమ భక్తుడు, అలానే ఆయన అలాంటి వాటికే కనెక్ట్ అవుతాడు, అలాంటి వీడియోలు వస్తేనే వింటాడు. అలా ఎవరైనా వచ్చిన కూడా ఓ గా దేవుడు గట్టండమ్మా గిట్టమ్మా అని అంటే మంచిగా వింటారు. అంటే ఎవరు దేనికి కనెక్ట్ అవుతారు అనేది సైకలాజికల్గా ఫిలాసఫికల్గా మనందరం కూడా విద్యార్థులకు కానీ మనం కనెక్ట్ కావాలి. ఆ విద్యార్థి అవసరం ఏంది, విద్యార్థి అక్కర ఏంది, అతనికి ఇప్పుడు అతను ఏ మూడ్లో ఉన్నాడు, ఆయనకి ఆట కావాలన్నా పాట కావాలన్నా ముచ్చట కావాలన్నా అనేది అది తెలిసి అతనికి కనెక్ట్ అయ్యి అతన్ని మన దారికి తెచ్చుకోవాలి. కాకపోతే అతను ఎట్టి పరిస్థితిలో కూడా వినడు.
కాబట్టి మనం ఈ కనెక్షన్ అనేది లేకుండా ఎవ్వరికి ఏది చెప్పలేము. ఒక ఆయన పార్టీ పిచ్చి ఉంది, ఈ పార్టీ అంటే ఇష్టం అంటే ఆయన ఆ పార్టీ ముచ్చట చెప్తేనే మంచి వింటాడు. ఒక ఆయనకి ఇది ఉంది అదే వింటాడు. ఆయనకు ఒక క్యాస్ట్ ఆ క్యాస్ట్ ముచ్చటే వింటాడు. అంటే ఎవరెవరికి ఎలాంటి నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ముచ్చట్లే వినడానికి అవకాశం ఉంటుంది. మీరు మ్యాథ్స్ని ఎలా చెప్తున్నారు, ఏదైనా ఒక మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ మీలో మీ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఏమైనా ఉందా? మీ మ్యాథమెటిక్స్ బోధించేటప్పుడు ఏ సబ్జెక్ట్నైనా ఏ టాపిక్నైనా ఈ టాపిక్ని నేను ఈ విధంగా నేను చెప్పినప్పుడు మంచి రెస్పాండ్ వచ్చింది, మా పిల్లలు బాగా నేర్చుకున్నారు. ఎలా చెప్తే మీ పిల్లలకు ఏ టాపిక్ చెప్పినప్పుడు విద్యార్థులు ఎక్కువ రెస్పాండ్ అయ్యారు, తొందరగా నేర్చుకున్నారు అనేది మా టీచర్కు ఆల్రెడీ అనుభవం కొంత ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ చెప్పినాం, మీ ఇష్టమైన టాపిక్, మీ ఇష్టమైన క్లాసు, కనీసం మ్యాథమెటిక్స్ మీద మరి ఆఫ్టర్ టీ బ్రేక్ ఖచ్చితంగా అందరూ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మ్యాథ్స్ చెప్పని సార్ అయినా ఇంకేమైనా మీకు ఆ మ్యాథమెటిక్స్ మీద మీ ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అనుభవం ఏది ఉన్నా, లేదా మీ పక్క సార్ సార్ ఇట్లా చెప్తే మంచిగా వచ్చింది సార్ ఇట్లా చెప్తాడు సార్ ఇట్లా చెప్తాడు సార్ అని అది చెప్పినా పర్వాలేదు. అట్లా చెప్పినా కానీ ఓకే. ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు, మా అసిస్టెంట్ ఈ మ్యాథమెటిక్స్లో దీనికి ఇట్లా చెప్తాడు సార్, ఈ సబ్జెక్ట్ ఇది ఉపయోగిస్తాడు, జస్ట్ ఆ విషయాలనే చెప్పండి, ఇవి ఉపయోగిస్తాడు, చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు మా పిల్లలు, మంచిగా మ్యాథమెటిక్స్లో ఒక 60% 80% పిల్లలు మంచిగా ఉన్నారు. అలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పండి. మీరు ఏ అనుభవాలు ఉన్నాయో చెప్పండి. ఆఖరి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మా పిల్లవానికి ఇట్లా చెప్తుండు, ఇంత మంచిగా చెప్పిండు, మా పోరానికి మంచిగా వస్తుందని అట్లా చెప్పినా పర్వాలేదు. ఏది చెప్పినా మనకు కావాలి బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే 1.5 hour ఉంది చెప్తారా అంటే మరి ఉన్న విషయం అయితే అది కనెక్ట్ అయిందంట, ఇదైతే ఓకే ఓకే. అంటే మనం నేర్చుకోవాల్సింది అంటే ఇక్కడికి వచ్చిందే ఏదో విధంగా ఎలా చెప్తే మనకు వస్తుంది. నేను మధ్యాహ్నం ఇంగ్లీష్ పీరియడ్ అప్పుడు అసలు ఈ బుక్ ఫస్ట్ క్లాస్ బుక్ అలానే ఎందుకు ఉంది, అలానే ఉండడం మంచిదా కాదా అనేది సరే నేను అసలు ఆ బుక్ తయారు చేసిన ఆయన స్పీచ్ విన్నానట్టుగా, అసలు ఆ బుక్ తయారు చేసిన ఆయన అసలు ఏ ఉద్దేశం తయారు చేసిండు ఆయన నిన్న నేను ఇన్ని రోజుల తర్వాత ఒక యూట్యూబ్లో ఒక పేపర్ ద్వారా అసలు తయారు చేసిన మన ఇంగ్లీష్ బుక్కులు తయారు చేసిన ఆయన ఏ ఉద్దేశాలతో తయారు చేసిండో ఆయన చెప్పింది విన్నాను. కాబట్టి ఆ విషయాన్ని మీతోటి నేను మధ్యాహ్నం ఇంగ్లీష్ పీరియడ్లో చెప్తాను. కాబట్టి ఎస్జీపీగా అన్నిటి మీద పట్టు ఉండాల్సిందే, అందులో డౌట్ లేదు. కాకుంటే కొంత ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్ ఉంటాడు, ఆయన చెప్పినంత ఎఫెక్టివ్గా వేరే టీచరు చెప్పలేని పరిస్థితి అయితే కొంత ఉంటుంది. కానీ మామూలుగా ప్రైమరీ స్కూలే అనుకుంటాం, కానీ ప్రైమరీ స్కూల్ అయినా కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాల్సిందే. ఇంగ్లీష్లోనైనా అసలు ఇంగ్లీషు కూడా చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడి నువ్వు విద్యార్థితో చేస్తేనే అది వస్తుంది తప్ప నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేని టీచర్ ఉంటే అక్కడ పిల్లలతో నువ్వు ఎంత ఇంటరాక్షన్ అయినా నువ్వు ఎంత చెప్పినా అది వేస్ట్. ఇంగ్లీష్ ఎఫెక్టివ్గా ఉన్న సార్ అయితే ఉండాల్సిందే. మ్యాథ్స్లో కూడా కొద్దిగా పర్ఫెక్షన్ అయితే ఉండాలి. వేరే బ్యాక్గ్రౌండ్ అయినా కొంతమందికి మ్యాథ్స్లో ఆ పర్ఫెక్షన్ ఉండకపోతే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము, అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. కాబట్టి అది కొంత లోపించింది విద్యారంగంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.